కోరుచున్నాను. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ క్రీస్తు ప్రవచనాలు ఆచరించుకుంటున్నాను. అలాగే వేరుకున్నటువంటి దైవజనంలో క్రీస్తు ప్రవచనాలు ఆచరించుకుంటున్నాను. ఈ సమయంలో బైబిల్ పఠనం చదువుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 129 వచనం నుంచి 160 వచనంలో చదువుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 129 వచనం నుంచి 160 వచనంలో చదువుతున్నాము. నీ శాసనములు ఆశ్చర్యములు, కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆకలి ఎందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఉగర్చుచున్నాను. నీ నామము ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా చుట్టూ తిరిగి నన్ను కరుణింపలేదు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును. ఏ పాపము నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపము. నీ సేవకుల మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కట్టడను నాకు బోధింపము. జనులు నీ ధర్మశాస్త్రమును నలసరిపోకపోయినా నా కన్నీరు ఏర్రై పారుచున్నది. యెహోవా, నీవు నీతిమంతుడవు. నీ న్యాయ విధులు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసத்தை బట్టి నీ శాసనములను నీకు నియమించుతుంది. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవద్దు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పులను నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నది. నీ శాసనం శాశ్వతమైనవి, నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయు. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరము ఇమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనం చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. తెల్లవారక మునిపే మొరపెట్టితిని. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామున కాకమునిపే తెరుచుకోను. నీ కృపను బట్టి నా మొర ఆలకింపము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను ప్రతికింపము.
దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రము త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుతున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచినవి. నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రము మరచుకోవడం కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుట లేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా, నీ కనికరము తెలియనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపము. నన్ను తమ్మువాడును నా విరోధులను అనేకులు అయినను నీ వాక్య న్యాయశాసనం నుండి నేను తొలగొన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటున్నాను. నీవిచ్చిన మాటలను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగింపము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరము. నీ కృపచొప్పున నన్ను బ్రతికింపము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులను నిత్యము నిలుచును. బైబిల్ పట్టణం చదివించిన ప్రవేశంలో క్రీస్తు యొక్క బోధనలు మరి ప్రేమైన దేవుని వలన ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినాం కనుక మరి ఈ సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన మాటలు మనం విందాం. మాటలు వినే సమయంలో మరి ఎవరు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంచుకొని మరి మనుషులు సిద్ధపరుచుకొని వాక్యాలను కూర్చున్నాం. మానవ నేత్రాలకు కనిపించని మహాగని అనే సబ్జెక్టు మానవ నేత్రాలకు కనిపించని మహాగని అనే అంశాన్ని చెప్పినప్పుడు దైవశివుడు మరి యోహాను గారు మన ప్రిన్సిపల్ గారు వాక్య సందేశాన్ని అందించబడుతుందిగా ప్రేమతో కూర్చున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం. మొదటి తల ఉంచండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మరొక గురువారమున మీ సన్నిధిలో చేరి మీ విలువైన శ్రేష్టమైన మా ఆత్మలకు నిత్య జీవాన్ని ఇచ్చే మాటల ముందుకు మమ్మల్ందరినీ మీరు తీసుకొని వచ్చిన విధానానికే మీకు వందనాలు తండ్రి. మరి ఆశతో మీ పిల్లలందరూ వచ్చారు. మరి వచ్చిన మీ పిల్లలందరికీ నాయన మీ జీవవాక్కులను వినే వాక్యాన్ని ప్రసాదించండి. చెప్పబడుతున్న ప్రతి మాటను ఏ ఒక్కరూ నిష్ప్రయోజనం చేసుకొనకుండా మీరు దాచి ఉంచిన ఈ మహాగనిని మేము మరణించే లోపల నాయన కొంతైనా తెలుసుకొని అనేక మందికి ఈ గనిని పరిచయం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించండి. చెబుతున్న నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించుమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హెచ్చేరు వచ్చిన సంఘ సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి వైస్ ప్రిన్సిపల్ గారైన జాన్ గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమైన వాళ్ళారా, మరి పాఠంలోనికి వెళ్ళక ముందు ఒక ప్రకటన జాగ్రత్తగా వినండి. మరి రేపటి దినాన శ్రీలా బైబిల్ తరగతిలో మరి గూగుల్ మీట్ ద్వారా మరి దైవ సేవకురాలు సహోదరమణి స్వాతి సిస్టర్ గారు వాక్య సందేశాన్ని మనకు ఇవ్వబోతున్నారు. మరి
అందరికీ, స్త్రీలందరికీ తెలియజేయండి. మరి ఆమె అన్న నేను మాట్లాడాలి అందరితో, ఆ రోజు వచ్చినప్పుడు చక్కగా పరిచర్యను జరిగించారు అని చెప్పడం జరిగింది. దానితో పాటు మంచి ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని, దేవుని వాక్యాన్ని మనతో పంచుకోవడానికి మరి అన్నీ సిద్ధపరిచాం. మరి మీరు ఖచ్చితంగా ఈరోజు వచ్చినట్టు మనకి ఎన్నిసార్లు చెప్పినా మనం మారం, టయానికి రాం. కనుక రేపు మీరు 7 గంటలకు ఖచ్చితంగా వస్తే 7:30కు ఆమెకి ఇస్తే 8:30 లోపల ముగించడం జరుగుతుంది. మీరు లేట్ వచ్చారనుకోండి, లేటుగా ముగించడం జరుగుతుంది. అలా కాకుండా ముందుగానే మీరు అన్ని పనులన్నీ సిద్ధపరచుకొని 7 గంటలకల్లా మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా మర్చిపోకుండా అందరూ మిగతా స్త్రీలందరికీ తెలియజేయండి. ఆల్రెడీ ఈరోజు గ్రూపులో పెట్టాం. మరి సహోదరులు కూడా మీ వారిని రేపటి దినానికి వాళ్ళను తీసుకొని రావడానికి ప్రయత్నము చేయండి. మీ కొద్ది మీరు ఉండకండి. మీరు వాళ్ళను ప్రోత్సహిస్తేనే వాళ్ళు వచ్చి దేవుని మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరే సరైన విధంగా ప్రోత్సాహాన్ని అందించకపోతే ఏమైపోతారు అంటే ఇంకా వాళ్ళు నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతారు. కనుక మరి ఎవరు కూడా రేపటి దినాన ఆలస్యం చేయకుండా మంచి మాటలను లైవ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా సహోదరి అందిస్తాను కనుక సిద్ధపడండి. అలాగే నెక్స్ట్ గురువారము మరి డానియల్ గారు వస్తున్నారు కనుక మరి ఆ రోజు కూడా నెక్స్ట్ గురువారం అందరూ రావడానికి ప్రయత్నం చేయండి, తెలియజేయండి, టయానికి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక మనము పాఠంలోనికి వెళితే మరి ఈ పాఠము మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనది. అలాగే ఈ పాఠంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన చేతుల్లో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో, ఎంత విలువైనదో అన్నది తెలియజేసే పాఠమే ఈరోజు మనం వింటున్న పాఠం. అవునా? ఈరోజు క్రైస్తవులందరి చేతుల్లో బైబిల్ ఉందే తప్ప దీని విలువను గ్రహించలేని స్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. ఉందంటారా లేదంటారా? దీనికోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు? దీనిని నేర్చుకోవడానికి, దీనిని అవలంబించడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారంటే చాలా తక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మనమైన దీని విలువను తెలిసిన మనం కూడా ఏమైపోతుందంటే రాను రాను దీని మీద నిర్లక్ష్య వైఖరిగా ఉంటున్నాం. ఎందుకు నిర్లక్ష్యం తెలుసా? ఎందుకు నిర్లక్ష్యం అంటే మేము ఇవి విన్నాం, ఇవి మాకు తెలుసు. అవునా? ఒకప్పుడు ఈ మాటల కోసము ఎక్కడెక్కడో వెళ్ళి ప్రాకులాడి వినవలసి ఆతృతతో, ఆశతో పరిగెత్తి వెళ్ళి వినేవాళ్ళం. అవునా? వినేవాళ్ళమా లేదా? కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రారంభములో ఉన్న ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటారు? ఎందుకు తగ్గిపోయిందంటారు తెలుసా? ఎక్కువ అయిపోయింది. అవునా? ఎక్కువ అయిపోయింది కనుకనే దీన్ని జీర్ణించుకోలేక దీని వాల్యూను తగ్గించాం. కనుక ఎప్పుడు కూడా దీనిని తగ్గించామనుకోండి మన ఆత్మీయ జీవితము ఖచ్చితంగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ మొదటి
ప్రారంభములో ఉన్న ఆశని ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంటే ఏమండి మన భక్తి జీవితంలో అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అవునా? కనుక ఆలోచిద్దాం. మరి ఈ పాఠంలో ఉన్న ముఖ్య విషయాలలోనికి మనం వెళ్ళగలిగితే, మానవ నేత్రాలకు కనిపించని మహాగణి. మానవ నేత్రాలకు కనిపించని మహాగణి. గణి అనగానే మనకేమర్థమవుతుంది అంటే, గణి అంటే దేనిని గణి అంటాం? గణి అనగానే ఈరోజు మనకు భూమి మీద ఎన్నో గనులు ఉంటున్నాయి. అవునా? వాటినన్నిటినీ ఏం చేయాలి అంటే, గని అనగానే పైన ఉండదు, లోపలికి వెళ్ళి త్రవ్వుకుంటూ వెళ్ళిపోతేనే ఆ గనిలో ఉన్న నిధి నిక్షిప్తాలు దొరుకుతాయి. అవునా? నిధి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుందా? నిధులన్నీ పైన ఉండవు. మరి ఎక్కడ ఉంటాయంటే గనిలోనే దాచబడి ఉంటాయి. అవునా? అలాగే ఈ గని మనం నేర్చుకునేది మానవ నేత్రాలకు కనిపించని మహాగని. ఈరోజు మనం ఆలోచిస్తే ఆధునిక శాస్త్రం, ఈరోజు శాస్త్రం అన్నది చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. ఎంత ఎత్తుకు ఎదిగిపోయింది అన్నది మనం ఆలోచిస్తే, మనుషులు చాలా సులువుగా పనులు చేసుకునేంత ఎత్తుకు ఎదిగిపోయింది. అవునా? కాలినడకన నడుస్తున్న మనిషి ఈరోజు కాలు కింద పెట్టకుండానే ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడా లేదా? కాలినడకతో నడిచే మనిషి ఈరోజు కాలు కింద పెట్టకుండానే నడవగలుగుతున్నాడు. అంటే అంత ప్రయాణ సౌకర్యాలను కనుగొన్నాడు. ఈరోజు ఒకప్పుడు మనిషి గంజి దాగే మనిషి ఈరోజు బెంజీ కారులో తిరుగుతున్నాడు. అవునా? భూమి మీద నడిచే మనిషి ఈరోజు చంద్రమండలం మీద అడుగు పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఇవన్నీ మనుషులు సుఖవంతమైన జీవితానికి, విలాసవంతమైన జీవితాలకు మనుషులు, శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే, ఈ ప్రయోగాల వల్ల, పరిశోధన వల్ల మనిషిని సుఖవంతమయంగా ఉండడానికే ఎన్నో పరిశోధనలు చేసి మన కళ్ళ ముందుకు తీసుకొని వచ్చారు. ఎలాంటి పరిశోధనలు చేశారు అంటే, ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు. అంటే ఖగోళ శాస్త్రవేత్తలు అంటే ఏం చేస్తారు? వీళ్ళు ఎక్కడున్న వాటిని కనుగొంటారు. ఖగోళ శాస్త్రవేత్తలు అంటే ఆకాశంలో, అవునా, అంతరిక్షాన్ని పరిశోధిస్తూ వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే, అంతరిక్షంలో ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి అనేది వీళ్ళు అనేకమైన అంతరిక్ష నౌకలను పంపించి ఏమండి అనేకమైన విషయాలను భూమి మీద ఉన్న మనకు తెలియజేస్తున్నారు. ఇంకా వీళ్ళ పరిశోధన ఎంత ఎత్తుకు ఎదిగిపోయిందంటే, మనిషి భూమి మీద మాత్రమే కాదు నివసించేది, మనము చంద్రమండలం మీద, తర్వాత అంగారకుని మీద కూడా నివసించడానికి అవకాశాలు ఉన్నాయి అని అక్కడ కూడా పరిశోధనలు జరిగిస్తున్నారు. అవునా? అంటే ఇక్కడ ఈ భూమి ఒకవేళ నాశనమైపోతే మనం ఎక్కడ నివసించవచ్చు అని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే, చంద్రమండలం మీద, అలాగే అంగారకుని మీద. అంటే అలాంటి పరిశోధనలు వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరొక శాస్త్రవేత్తలను మనం ఆలోచిస్తే, వాళ్ళే భూగర్భ శాస్త్రవేత్తలు. వీళ్ళు ఏమి పరిశోధనలు చేస్తున్నారు అంటే, నిజంగా భూమి లోపల ఉన్న వాటిని, అలాగే సముద్రములో ఉన్న వాటిని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న నిధులు కానీ నిక్షిప్తాలు కానీ వెలికి తీస్తూ ప్రజల మధ్యకు తీసుకొని రావడానికి అనేకమైన పరిశోధనలు చేస్తున్నారు. నిజంగా ఈ భూగర్భ శాస్త్రవేత్తలు ఎలాంటి ఆ భూగర్భంలో ఉండే ముడి పదార్థాలు,
ఆ ముడి పదార్థాలను బయటికి తీసి ఎన్నో విషయాలను మనకు ఈరోజు వాడుకునేటట్టుగా ఇది ఈ సపటలు చూడండి, రాళ్ళు ఏం రాళ్ళు అంటారు దీంట్లో? గ్రానైట్. ఇది బయట దొరుకుతుందా? మన ఎరుగుటలు దొరుకుతాయి. మన ఎరుగుటలు దొరికేది ఏంది? అన్ని ముతకరాలు అంటాం, అవునా? ఈ గ్రానైట్లు ఎక్కడుంటాయి? భూమిలోనే. అంటే రాజస్థాన్లో కానీ ఆ ప్రాంతాలలో ఈ గ్రానైట్లు కానీ ఇలాంటి రాళ్ళు, అలాగే ముడి సరుకులు, అలాగే ఇంకా మనకు ప్రీతికరమైనది బంగారం కానీ వెండి కానీ, అవునా? ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే భూగర్భములోనే నిలువ ఉంటాయి. ఈ భూగర్భములో ఉన్న వాటిని వెలికి తీయడానికి ఈ భూగర్భ శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేస్తున్నారు. అలాగే మరి ONGC అనే ఈ సంస్థ, ONGC అంటే ఏం తెలుసా? ఆయిల్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్. వీళ్ళు పరిశోధనలు చేసి ఏం చేశారు? గ్యాస్, అవునా? ఇప్పుడు గ్యాస్ వాడుతున్నాం. ఈరోజు మనము ఒకప్పుడు కట్టెల మీద వంటలు చేసేవాళ్ళం. ఇప్పుడు గ్యాస్ వల్ల గ్యాస్తో వంటలు చేస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ కూడా తగ్గిపోయింది, అన్ని కుక్కర్లు వచ్చాయి. అంటే ఎంత నాలెడ్జి పెరిగిపోయిందో అనేది మనం ఆలోచిస్తే ఈ సంస్థల ద్వారా ఈ ONGC ఇంకా అనేకమైన సంస్థలు భూగర్భంలోనికి అనేకమైన పైపులను పంపించి మనకు ఈరోజు వాహనాలకు వాడుతున్న డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ పైపుల ద్వారా వెలికి తీసి ఈరోజు వాహనాలు నడుపుకోవడానికి, వాహనాలు పని చేయడానికి వీటి నిధులన్నీ బయటికి తీయడం మనము చూస్తున్నాం. అంటే ఇవన్నీ మనిషి పరిశోధించి, భూగర్భ శాస్త్రవేత్తలు మరి ఇవన్నీ భూగర్భంలో ఉన్న వాటిని పరిశోధించి వెలికి తీయడం అంటే ఎంత జ్ఞానం కావాలి? అంటారు కాదంటారా? జ్ఞానం లేనిది ఇవన్నీ వీళ్ళు తీయలేరు. అంటే ఈ గనుల కోసం, ఈ భూగర్భంలో ఉన్న ఈ నిధుల కోసం మనిషి ఎంతగా ప్రయాస పడుతున్నాడు, ఎంత డబ్బును వెచ్చిస్తున్నాడు అన్నది మనకు అర్థమైపోతుంది. మరి ఈరోజు మనుషులు కనబెడుతున్న ఈ బంగారము కానీ, వెండి కానీ, గ్రానైట్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ఇవే విలువైన గనులు అనుకొని మనుషులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇవే విలువైనవని చాలా సంతోషపడుతున్నారు. కానీ ఇవి కొంతవరకే విలువైనవి. ఏమంటే వెండి కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ ఇవన్నీ భూగర్భంలోనే దొరుకుతున్నాయి. అయితే ఇవన్నీ విలువైనవి అనుకుంటున్నారు. కానీ దీనికంటే విలువైన ఒక మహాగని, వీటన్నిటినీ కలగజేసిన ఒక మహాగని ఉంది అనే విషయము ఈరోజు ఈనాటి మానవులకు తెలియదు. ఒకవేళ అది తెలిస్తే ఏమైపోతుంది అంటే ఈ గనులన్నిటికీ కేంద్రస్థానం, మూలమైన ఆ మహాగని విలువ తెలిస్తే ఏమండి ఈరోజు మనుషులు ఇంత హీన స్థితిలో ఉండేవాళ్ళు కాదు. మరి ఏంది ఇంతకు ఆ మహాగని ఏంది, ఎక్కడుంది? ఈ గనులన్నిటికీ ఈరోజు మనము తాపత్రపడుతున్నామే. బొగ్గు కానీ, అలాగే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్రానైట్లు కానీ, ఈరోజు బంగారం కానీ, వెండి కానీ ఇవన్నిటిని మనము సుఖవంతంగా అనుభవిస్తున్నాం. మరి వీటన్నిటిని కలిగించిన ఒక మహాగని అనేది ఈరోజు మనిషికి తెలియడము లేదు. అది మనకు అందుబాటులో ఉన్నప్పటికీ దాని విలువను ఈరోజు మనము గుర్తించలేకపోతున్నాం. అవునా? మరి ఈ గనులన్నిటికీ మెయిన్ గని ఏది? ఆ గని ఉండడం బట్టే ఈరోజు మన కళ్ళ ముందుకు ఈ గనులన్నీ వచ్చాయి. మరి ఇంతకు ఏంది ఆ గని?
ఎవరు ఈ గనులన్నిటినీ కలిగించాడు? ఏమంటే భూగర్భంలో ఉన్న వాటిని కానీ, అలాగే సముద్రం గర్భంలో ఉన్న వాటిని కానీ, ఇవన్నీ గనులన్నిటినీ కలిగించిన ఒక మూలమైన మహాగణే. ఏమంటే ఈరోజు మనిషికి అర్థమైతే దాన్ని వెంబడిస్తాడు, దాని గురించి ప్రాకులాడతాడు. మరి ఏంటి ఆ గని? మరి గనులన్నీ పుట్టడానికి ఏంటి మూల కారణం అనేది మనము బైబిల్లో పరిశీలన చేయగలిగినట్లయితే, ఏమంటే వెండికి గని ఉంది, ఉందా లేదా? వెండికి ఉంది, బంగారానికి ఉంది, బొగ్గుకు ఉంది, అలాగే పెట్రోల్, డీజిల్, ఇవన్నీ ముడి పదార్థాలు. వీటన్నిటినీ భూగర్భములో ఎన్నో నిధులు నిక్షేపాలతో ఉంటున్నాయి. వీటిని మాత్రమే ఈ గని కలిగించలేదు, అలాగే ఈ విశ్వాన్ని కూడా కలిగించడానికి మూలన కారణమైన ఆ గనే ఏంది? ఆ గని అనేది మన బైబిల్లో ఒకసారి ఆ వచనంలోనికి మనం చదవగలిగితే ఎలా కలిగే ఈ గనులన్నీ, బంగారం కానీ, వెండి కానీ, అలాగే బొగ్గు కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, ఇవన్నీ భూమి మీద ఉన్న ఈ నిక్షేపాలు అన్నీ, అలాగే ఈ విశ్వం అంతా కలిగించడానికి మెయిన్ ఏంది అంటే అదే బైబిల్లో దేవుడు చెబుతూ మనకు తెలిసిన మాటే, బైబిల్లో వ్రాయబడిన మాటే అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అంటే ఈ గనులన్నీ, ఈ ఖనిజ సంపదలన్నీ కలిగించడానికి, ఈ గనులన్నిటికీ మూలం ఏది అనేది మనం ఆలోచిస్తే అదే అక్కడ దేవుడు బైబిల్లో వ్రాయిస్తూ ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అన్నాడండి. అంటే ఇక్కడ ప్రపంచములు అనగానే ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న ఈ ప్రపంచం, ఏమంటే ఈ విశ్వం, అంటే ఈ విశ్వము, అలాగే మన కంటికి కనబడుతున్న ఈ గనులన్నిటికీ మెయిన్ గని ఏదట? దేవుని వాక్యం. అంటే వాక్యము ద్వారానే ఇవన్నీ కలిగించబడ్డాయి. అంటే భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. అదే వాక్యమే లేకపోతే ఇవన్నీ ఏవి కూడా ఉండేవి కావు, అంతే కదా? అంటే వాక్యము ద్వారానే ఇవన్నీ వెండి గాని, బంగారము గాని, వజ్రాలు గాని, అలాగే రాగి గాని, ఇనుము గాని, పెట్రోల్ గాని, డీజిల్ గాని, ఈ ఖనిజాలన్నిటినీ కలిగించిన ఆ మహాగని ఏంటి అంటే ఏమండి? దేవుని వాక్యం. ఆ వాక్యము ద్వారానే ఇవన్నీ కలిగించబడ్డాయి అనేది మనకు అర్థము కావాలి. అంటే కలిగిన వాటిని కలిగించింది గొప్పదైతే తప్ప ఏమండి కలిగినవి గొప్పవి కావు, అంతే కదా? కళ్ళ ముందు ఉన్నవి గొప్పవి కాదు, ఆ కళ్ళ ముందుకు అన్నిటి తెచ్చింది గొప్ప అవుతుందే తప్ప ఏమండి కళ్ళ ముందర ఉండేటి కాదు గొప్ప. ఆ కళ్ళ ముందర, మన కళ్ళ ముందరకు తెచ్చింది ఎప్పటికైనా గొప్ప అయిపోతుంది. మరి ఆ గొప్ప అయిన దానిని ఈరోజు మనము తెలుసుకోవాలి. దానిని తెలుసుకుంటే నిజంగా మనము మన పొజిషను వేరే విధంగా ఉంటుంది. అంటే అందుకేమన్నాడు? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఇంతకు ఎవరు ఆ వాక్యం? ఏమంటే ఆ వాక్యం ఎవరు అనేది మనకు తెలిసిందే. ఆ వాక్యం ఎవరు అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో మనకు కనబడుతుంది. ఎవరు ఆ వాక్యము? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే ఏమైపోయింది?
శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేది మనకు తెలిసిందే. అంటే ఈరోజు ఈ సమస్త గనులన్నిటికీ మూల కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమండి, ఆయన లేకపోతే, ఆయన కలిగించకపోతే ఈ భూమి మీద ఏది కూడా వచ్చేది కాదు. వస్తుందా? రాలేదు. అందుకనే యోహాను సువార్తలోనే ఒక మాట అన్నాడు చూడండి, 3వ వచనములో, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. వెండి గాని, బంగారము గాని, వజ్రాలు గాని, బొగ్గు గాని, మొత్తం ఖనిజ సంపద అంతా ఎవరు కలిగించింది? మహాగని అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమంటే ఆ గనిని మన సొంతము చేసుకోవాలి. మరి ఎంతమంది ఈరోజు సొంతం చేసుకుంటున్నారు? ఏమంటే మరి ఈ బంగారము గాని, వెండి గాని, వీటి కోసం ఎంత లోతుల్లోకి వెళ్ళి, ఎంత పరిశోధించి, ఎంత ప్రయాసపడుతున్నారు? అవునా కాదంటారా? అంటే ఈ గనులన్నీ రావాలి అంటే, ఆ విలువైనది మనకు దొరకాలి అంటే భూమి లోపలికి వెళ్ళిపోవాలి. ఎంతో లోతుకు వెళ్ళిపోతేనే తప్ప ఈ విలువైన సరుకులన్నీ మనకు దొరికేవి. పైన ఏది కూడా దొరకదు. అంటే విలువైన బంగారము కానీ, వెండి కానీ, ఈ డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, ఈ విలువైన ఖనిజ సంపద రావాలి అంటే ఏమండి, ప్రయాసపడాలి, త్రవ్వాలి, ఎంతో జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి. అలాగ వెళ్ళితేనే ఈ విలువైన ఖనిజాలను మనకు సొంతం అయిపోతాయి. లేదంటే మనకు రాదు ప్రేమైన వాళ్ళ. అలాగే మరి భూమి మీద ఈ బంగారము కానీ, ఈ ఖనిజ సంపదల కోసం పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, బొగ్గు కానీ, వీటన్నిటి కోసం ఇంత లోపలికి త్రవ్వుకుంటూ వెళ్ళిపోతున్న మనిషి మరి ఈరోజు ఈ మహాగని అయిన వాక్యము మన సొంతం కావాలి అంటే ఈజీగా రాదు. వస్తుందా? ఈజీగా రాదు. మరి దీని మనకు రావాలి అంటే దీనిని కూడా మనము లోతుల్లోనికి వెళ్ళాలి, ప్రయాస పడాలి, దివారాత్రులు దీనికోసం ఏమండి ప్రయాసపడాలి. అలాగ ప్రయాస పడితేనే తప్ప ఇది మనకు సొంతం అవుతుంది. లేదంటే సొంతం కాదు ప్రేమైన వాళ్ళారా. అంటే ఒక పెట్రోల్ రావాలి అంటే, ఒక డీజిల్ రావాలి అంటే, అలాగే బొగ్గు రావాలి అంటే గనుల్లోనికి వెళ్ళి ఏ విధంగా ప్రయాస పడుతున్నారో, ఈరోజు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళి ఈ మహాగని నీకు సొంతం కావాలి అంటే నీవు కూడా చాలా ప్రయాస పడాలి. ఎంత పడాలి? ఎంత పడాలి అనేది మరి సొలొమోను గారు ఒక మాట వ్రాయిస్తూ ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం చూడండి. మన అందుబాటులో ఉండే బంగారం మనకు లేదు, వెండి మనకు అందుబాటులో లేదు. అలాగ రావాలి అంటే వెళ్ళాలి, త్రవ్వాలి, ఆ ముడి సరుకునంతా అంతా తీయాలి. దాని ద్వారా ఈరోజు ఈ విలువైన బంగారం కానీ, వెండి కానీ మనకు సొంతం అవుతుంది. అలాగే ఈ పరలోకానికి తీసుకొని వెళ్ళే ఈ మహాజ్ఞాన గని నీకు రావాలి అంటే ఏ విధంగా వస్తుంది? అది చెబుతూ ఏమంటున్నాడు? 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు? సత్యమైనది ఏదైనా సత్యమైనది సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. బహు లోతుగాను ఉన్నది. సత్యం ఏ విధంగా ఉందట? మనకు అందుబాటులో ఉందా? దూరముగా. బొగ్గు మనకు అందుబాటులో ఉందా? ఎక్కడుంది బొగ్గు? బొగ్గు గనులు ఎక్కడున్నాయి? తెలంగాణలో, సింగరేణిలో. అవునా? అంటే ఆ బొగ్గు గనులు రావాలి అంటే మనం అక్కడికి వెళ్ళాలి. అలాగే సత్యమైన గని, సత్యమైన వాక్యం రావాలి అంటే ఎక్కడుంది అని అన్నాడు? సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నది. అంతే కదా. గని అని ఎలాగల్లా ఏమన్నది? లోతుగానే
ఉంటది, పైన ఉండదు. అలాగే దూరముగా ఉంది. ఈరోజు ఈ పాఠం మనం తెలియక ముందు ఎంత దూరంగా ఉండేది? ఎవరున్నది? ఎంత దూరంలో ఉన్నది? విశాఖపట్నంలో ఉండేది. అవునా? అంటే అక్కడికి వెళ్ళి ఏమైపోయింది? సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఈ లైవ్లు ఇవన్నీ రాకముందే బాగా అడావుడిగా వెళ్ళి నేర్చుకుంటునే వాళ్ళం. ఇవన్నీ వచ్చినాక మనల్ని సోమరిపోతులను చేసినాయి లేదా? చేసినాయి. ఏమంటే ఈ వాట్సాప్ల ద్వారా, ఈ ఫేస్బుక్ల ద్వారా ఏం చేశామంటే మనం బైబిల్ ముందర కూర్చొని సరైన విధంగా ధ్యానించలేక పోతున్నాం. అంటారా కాదంటారా? ఏమంటే ఈరోజు ఈ పాఠాన్ని ఆయన ఏం చేశాడు అంటే సొంతంగా కూర్చొని ఈ గనిలోనికి వెళ్ళి పరిశోధించి ఈ పాఠాన్ని తీశాడు. అవునా? ఈరోజు మనం కూడా ఏమంటే కూర్చొని తీయాలి అంటే ఎంత సమయం కేటాయించాలి? అవునా? ఎంతగా ప్రశాంతంగా ఉండాలి? అవునా? అందుకే ఏమన్నాడు? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయ గలవాడెవడు. అంటే ఆ గనిని తెలుసుకొని ఆ గనిని వెలికి తీసుకునేవాడు ఉన్నాడనే లేడనే? దీని అర్థం ఏంటి? దానిని పరిశీలన చేయగలవాడెవడు అంటే ఈ గనిని పరిశీలన చేయడంలే. భూగర్భంలోనికి వెళుతున్నారు, ఏమంటే సముద్ర గర్భంలోనికి వెళుతున్నారు, అంతరిక్షంలోనికి వెళుతున్నారు, ఏమంటే ఇవన్నీ వెతుకుతున్నారు, పరిశీలన చేస్తున్నాడే తప్ప వీటన్నిటినీ కలిగించిన కేంద్ర బిందువైన ఇదిగో ఈ వాక్యము దగ్గరికి మనుషులు ఎవరు రావడము లేదు. కాబట్టి ఈ జ్ఞానము మనకు అందాలి అంటే, సత్యము రావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దూరముగా ఉంటది, అలాగే లోతుగా ఉంటది, దానిని పరిశీలన చేయాలి. అలాగే చేస్తేనే సత్యమైన వాక్యము నీకు దొరుకుతుంది. పరిశీలన చేయకపోతే అసత్యమే నీకు దొరుకుతుంది. అంటారా కాదంటారా? ఈరోజు అలాగ పరిశీలన చేయకపోవడం బట్టే అనేక మంది అసత్యములోనే ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే ఆ దూరం దగ్గరికి వీళ్ళు రావడంలే, పరిశీలించడంలే. ఏమంటే వీళ్ళు నేర్పించే వాళ్ళు కూడా ఆ విధంగా దీని మీద శ్రద్ధ పెట్టాలి, బైబిల్ మనం చదవాలి, ఈ జ్ఞానపు లోతుల్లోనికి వెళ్ళాలి అనేది కూడా వీళ్ళు కూడా, ఈనాటి సేవకులు కూడా, బోధకులు కూడా దీని మీద ఆసక్తిని వీళ్ళకు చూపించడము లేదు. అవునా? మరి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే ఈ జ్ఞానాన్ని అంత లోతుల్లోనికి వెళ్ళకోకుండా ఏం చేసుకుంటున్నారు అంటే పైనే చదువుతున్నారు. అవునా? బైబిల్ కూడా చదవడంలే. ఏమైపోయాయి? క్యాలెండర్లో వాక్యాలను రాసుకున్నారు, ఏ రోజుకు వాక్యం ఆ రోజు చదువుకొని వెళ్ళిపోతున్నారు. అంతే కదా? ఏమంటే అంటే ఎంత ఘోరమైన స్థితిలోనికి ఈరోజు వచ్చారో చూడండి. అంటే దీనికి అంతటి కారణం ఏంటంటే దీని విలువను ఈరోజు క్రైస్తవ సమాజము గుర్తించలేదు. అందుకనే దీనికి పెట్టిన టైటిల్ ఏంటంటే మానవ నేత్రాలకు కనిపించని మహాగని. అంటే ఈ గనిని నువ్వు చేరుకోవాలి. ఇది చేరుకుంటేనే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళేది. ఈ గనిని నువ్వు ఆలోచించకపోతే, ఈ గనిని నువ్వు త్రవ్వకపోతే నీ ఆత్మ దారుణంగా నిత్యాగ్నిలోనికి జారిపోతుంది. మరి అలాంటి పరిశోధనలో ఈరోజు మన వాళ్ళు లేకపోవడం బట్టి అవసరాల కోసం ఏమంటే వాక్యాన్ని సందర్భానుసారంగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమంటే వివాహానికి సంబంధించి వివాహ ప్రసంగాలు చేసుకుంటారు. ఏమంటే బర్త్డే వచ్చింది అనుకోండి, బర్త్డే ప్రసంగాలు. అలాగే చనిపోయారు అనుకోండి, చనిపోయిన దానికి సంబంధించిన సందర్భాలు. ఇవే తెలుసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప దీనిలో మూలాములలోనికి వెళ్ళడము లేదు. అలాగ వెళ్ళకపోవడం బట్టే ఏమండి ఈ జ్ఞానము మరుగున పడి
పోతుంది. అందుకే దీని విలువను ఈరోజు చాలా మంది గుర్తించలేక పోతున్నారు. ఎంతమంది గుర్తించారు చెప్పండి? ఏమండి? చాలా మంది గుర్తించడం లేదు. ఎందుకు గుర్తించడం లేదు అంటే దీనికి ఉన్న విలువను ఈరోజు క్రైస్తవులు అంత స్థితిలో గొప్పగా వారి దగ్గరికి తీసుకొని వెళ్ళలేకపోతున్నారు. అలాగా వెళ్ళలేకపోతున్నారు కనుకనే త్రవ్వుకోలేక పైపైనే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కనుకనే ఈరోజు దీని విలువను మన వాళ్ళకు అర్థము కావడం లేదు. మరి అందరి దగ్గరికి వచ్చింది. ఇది ఉందా? అందరి చేతుల్లో ఉందా? ఏమంటే ఉందా లేదా? ఉంది. ఏమంటే ఎంత అందుబాటులో ఉంది అంటే ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ బైబిళ్ళు ఉంటాయి. ఉన్నాయా లేవా? అలాగే గెస్ట్ బైబిల్ కూడా పెట్టుకుంటారు. మరి ఇన్ని పెట్టుకున్నప్పుడు ఈ జ్ఞానం ఏమైపోయింది అంటే చాలా చులకనగా మారిపోయింది. ఎందుకంటే ఈ విలువను గుర్తించుకోకుండా అపవాది ఏం చేసిందంటే గుర్తించే మనోనేత్రాలకు ఏమి కలుగజేసిందని వ్రాయబడింది? ఏం కలుగజేసింది? గుడ్డితనం. అవునా? ఈరోజు క్రైస్తవ్యానికి గుడ్డితనం కలుగజేసింది. ఈరోజు మనము తెలుసుకున్నాం అనుకున్న మనను కూడా ఏదో ఒక విధంగా గుడ్డితనములోనికి పంపించి దీనిని అనేకమైన ప్రాంతములోనికి తీసుకొని వెళ్ళకోకుండా మనల్ని ఎక్కడికక్కడిని బంధించిందా? బంధించలేదా? బంధించింది. ఏమంటే ఈరోజు నేర్చుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు అంటే నేర్చుకున్న దగ్గరనే నేర్చుకున్నట్టుగానే ఉంటున్నారు. ఏమంటే అనేక దానికి దీన్ని వ్యాప్తి ఈరోజు చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకు కూడా అపవాది ఏం చేసిందంటే మనకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ఏమండి? దీనికి కొంత ఈరోజు 200-300 పెట్టి కొంటున్నాం. ఆ కాలు పోయినాయి అనుకోండి. కానీ ఈరోజు దీన్ని ఉచితంగా ఇవ్వబట్టి ఇంకా వాల్యూ తగ్గిపోయిందా లేదా? ఏమండి? ఉచితంగా బైబిల్ తీసుకోవడం బట్టే ఇంకా ఏమైపోయిందంటే దీనికి వాల్యూ తగ్గిపోయింది. అదే డబ్బు పెట్టి కొన్నాం అనుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఒకప్పుడు లేని వాళ్ళకు బైబిల్ ఇవ్వండి అంటే మొత్తం సుమారుగా 50-60 బైబిళ్ళు పోయాయి. తీసుకున్నారు. మరి తీసుకున్నాక దాన్ని చదువుతున్నారా? నిజంగా ఇది ఏమైపోయింది అంటే ఈరోజు పిచ్చోని చేతుల్లో వజ్రం ఉంది అనుకోండి, ఏం చేస్తాడు వాడు? ఏమనుకుంటాడు? రాయి అనుకొని వాడు ఆటలాడుకుంటాడు. కానీ అది అమ్మితే కోట్ల రూపాయలు వస్తుందని తెలియదు. ఈరోజు మన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే బైబిలు చేతుల్లో ఉంది కానీ దీన్ని విలువను మనము గుర్తించలేదు. ఏమండి? బంగారం విలువ అర్థమైంది, వెండి విలువ అర్థమైపోయింది, వజ్రాల విలువ అర్థమైందే తప్ప దేవుని నోట నుండి వస్తున్న ఈ మాటల విలువలు మనకు అర్థం కావడం లేదు. ఏమండి? నిజంగా ఇక్కడ ఒక బంగారం ముక్కు కమ్మి పడిపోయింది అనుకోండి, పడిపోయింది. రేపటికి వచ్చే వరకు అట్లే ఉంటుంది. అది ఉంటుందా? ఏమైపోతుంది? ఏ అమ్మనో ఏ అయ్యనో ఎత్తుకొని పోతారు. అవునా? ఒక వెండి కానీ ఒక బంగారం కానీ పడితే ఏమంటే మసరోజుకి గంటకు అది ఉండదు. అదే బైబిల్ ఇలా పెట్టుకోండి, ఎవరు తగలరు. దాన్ని 2 రోజులు వచ్చి ఉన్నప్పుడుగా అన్నీ ఉంటాయి. అవునా? అర్జునుడు గుడ్లో స్టాక్ పెట్టాను బైబిల్. ఏమండి? అదే 500 నోట్ ఆడ పెట్టే ఉంటుందా? ఏమండి? అంటే ఈరోజు చూడండి దీని పరిస్థితి. ఏమండి? భగవద్గీత అట్ట పడేశారా వాళ్ళు? ఖురాన్ అట్ట పడేశారా?
వాళ్ళు భగవద్గీత పెట్టుకోవడానికి కింద కూడా పెట్టారు, దానికి సపరేట్గా ఒక టేబుల్ పెట్టుకుంటారు భగవద్గీతకు. మనము చిట్టు కాగితాల్లాగా ఈరోజు బైబిల్లో చేసేసాం. ఎంత విలువ లేనిది అది, అంటారా కదట. చూడండి, మళ్ళా రేపుంది కదా క్లాసు అని ఇన్నే విడిపోతారు. అవునా? ఆలోచించండి ప్రేమైన వాళ్ళ. అంటే ఈరోజు బైబిల్ విలువను ఎవరు తగ్గిస్తున్నారు అంటే మనమే తగ్గిస్తున్నాం. ఈ మహాగని విలువను మనము సమాజానికి సరైన విధంగా తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. అందుకనే యోగు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, ఈ వచనం చూసుకొని ముందుకు వెళ్దాం. కాబట్టి పిల్లలకు బైబిల్ ఇస్తున్న వాళ్ళకు, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? నిన్న గృహ కూడికలో వాడు అని పేరు ఏమో రాదు, స్వరూపు గారు కాదు, ఏం పేర్లో వాళ్ళకి బైబిల్ మీద నిద్రపోతున్నాడు, సినిగిపోతాయి. అవునా? కానీ దీని వాల్యూ మనకు అర్థం కాలేదు ప్రేమైన వాళ్ళ. అంటే దేవుడు మనకు అందరికీ అందుబాటులోనికి తెచ్చాడు, కానీ అందుబాటులోనికి తెచ్చిన ఈ విలువైన సరుకు మనకు అర్థం కాకనే ఈరోజు దాన్ని సరైన విధంగా చదవలేకపోతున్నాం. దీనిలో ఉన్న గొప్ప గొప్ప మాటలను మనము అనుసరించలేకపోతున్నాం. ఎగ్జామ్ రాయండమ్మా అంటే రాయనే రాయను. అంటే విలువ తెలిసిందా మనకు? ఏమన్నా విలువ తెలుసా? మనకు తెలుసా చెప్పండి. ఈరోజు బిఓయూలో చదువుతున్న మనము వాక్యం గొప్పది అని మనము గంటాపదంగా చెప్తాం. మరి ఈరోజు మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం దీనికోసం? బంగారాన్ని కలిగించిందని చదువుతున్నాం, వెండిని కలిగించిందని చదువుతున్నాం, వజ్రాలను కలిగించి మొత్తం ప్రపంచాన్నే కలిగించింది వాక్యం అని ప్రసంగాలు బోధలు వింటున్న మనం దీన్ని కూర్చొని 10 అధ్యాయాలు ఏమంటే ఎగ్జామ్ రాయడానికి మనకు సమయము కేటాయించలేకపోతున్నాం. అవునా? ఈరోజు మనమే దీనికి వాల్యూ ఇవ్వకపోతే పక్కోళ్ళు ఇస్తారా? ఎవరు ఇవ్వరు. కనుక మరి ఈ అన్నిటిని మనం ఆలోచించుకొని ఈ మహాగనికి మనమే విలువ ఇవ్వకపోతే బయటి వాళ్ళు అసలు ఇవ్వరు. కనుక ఇద్దాం. ఈ గని గొప్పతనాన్ని ఏమండి మన ద్వారా అనేక మందికి తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. యోగు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? 28వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. యోగు గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఏమంటున్నాడు ఆయన? వెండికి గని కలదు. వెండికి ఏముందట? గని కలదు. గని కలదు. కుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. స్థలము కలదు అంటే బంగారానికి కూడా స్థలము కలదు. ఇనుమును మట్టిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగిని తీయుదురు. అంటే రాగి ఎలా వచ్చాలని చెప్తాడు ఇక్కడ. రాళ్ళు కరిగించి రాగిని తీస్తారు. మనుషులు ఇనుము ఎలా తీస్తారు? మట్టిలో నుండి తీయుదురు. ఏమంటే మట్టిలో నుండి తీయదు అంటే మట్టిలో ఉంటారు ఇనుము అంతా. అలా ఇచ్చా అంటే మన ఇన్నే అన్నీ అయిపోతాయి స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ. ఏమంటే మట్టిని ఏం చేస్తారు? దాన్ని చాలా ప్రాసెస్, అది ముడి సరుకు, దానిని కరిగించి నానా తంటాలు పడాలా. అలాగ పడితేనే ఏమొచ్చది? ఇనుము, ఐరన్. ఈరోజు మరి బిల్డింగ్లకు ఐరన్ ఎలా వస్తుందంటే మట్టిని తీసి అది స్టీల్ ఫ్యాక్టరీలో ఎంత ప్రాసెస్ ఉందో ఏమంటే మనం చూస్తున్నాం. అందుకే ఏమంటున్నాడు?
వెండికి గని గలదు, పుటము వేయ పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు. స్థలము గలదు. ఇనుములు. ఏమంటే వెండి గని ఉందంటే అక్కడ ఆ వెండి గనిలో ఏముంటాయి? వెండి అనగానే ఏమంటే మీరు పెట్టుకుంటారు కదా కాళ్ళకు గజ్జెలు, తర్వాత ఇంకా నానాటి పెట్టుకుంటుంటారు వెండి. అలాగుంటాయా? అలా ఉండదు. అంతా ఏమైపోతుంది? ఒక ముద్దగా ఉంటది. వాటిని కరిగించి ఏమండి మనకు ఏ వస్తువులు ఏ ఆకారానికి రావాలో అవన్నీ తీసుకొని వస్తారు. బంగారం కూడా ఇది ఎక్కడి నుంచి తీస్తారు? క్వార్ట్జ్ అనే ఇసుక నుండి ఈ బంగారాన్ని తీస్తారు. చైన్ లాగా ఏమండి మీరు వేసుకుంటున్నారు కదా చైన్లు, నెక్లెస్లు, ఈ విధంగా ఉండదు. అవన్నీ అలాగా బిస్కెట్ల రూపములో, తర్వాత గింజల రూపములో, చిన్న చిన్న రాళ్ళ రూపములో అవన్నీ ముడి సరుకులు తీసి దాని ద్వారా మనకు నచ్చిన నెక్లెస్ కానీ, చైన్లు కానీ, ఉంగరాలు కానీ ఆ విధంగా ఆకారములోనికి ఈ బంగారాన్ని తెస్తారు. ఏమండి అలాగ తేవడానికి చాలా ప్రయాస ఉంది ప్రేమైన వాళ్ళ. అందుకనే ఏమంటున్నాడు? వెండికి గని కలదు, పుటము వేయి సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మట్టిలో నుండి తీయుదురు. ఇవన్నీ బాగున్నాయి. కానీ 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? అదే యోబు గారు 28వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు? అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు. ఏది జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే జ్ఞానానికి గని ఉందా? వెండికి గని ఉందని చెప్పాడు. అలాగే బంగారానికి గని ఉంది చెప్పాడు. రాగి కావాలా నీకు? రాళ్ళను కరిగించుకొని రాగిని తీ. ఇనుము కావాలి అంటే మట్టి నుండి ఇనుమును తీసుకో అని చెప్పాలే గాని ఈయన ఇక బొగ్గు కావాలా? ఎన్నో గనులు ఉన్నాయి. కానీ జ్ఞానము ఎక్కడ దొరుకును? ఈ గని, ఈ వాక్యపు గని ఎక్కడ దొరుకుతుంది? ఇంకేం చెబుతున్నాడు? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది? ఎక్కడ ఉందో అది దూరముగాను బహు లోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేస్తేనే గాని నీకు ఆ గని నీ వశము కాదు ప్రేమైన వాళ్ళరా. మరి ఏంటి ఆ గని? ఆ గని ఈరోజు ఈ మన కళ్ళ ముంద ఉన్న ఈ గనులన్నిటికీ మూలమే యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయనే పరలోకము నుండి భూమి మీదికి శరీరధారిగా వచ్చి ఆ మహాజ్ఞానాన్ని ఈ భూమి మీదికి తీసుకొని వచ్చాడు. ఆయన రాకపోతే ఈ మహాజ్ఞానము, ఈ గని మనకు అందుబాటులోనికి వచ్చేదే కాదు. అందుకే ఏమన్నాడు? 28వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం 13వ వచనం నరులు దాని విలువను ఎరుగరు. దేని విలువను? జ్ఞానాన్ని, వివేచనాన్ని. ఆ నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనను. సముద్రము నా యొద్ద లేదనను. సముద్రం ఎదిగితే నాలో ఏముంటాయి? ఇదిగో చేపలు ఉంటాయి. ఇంకా అగాధములోనికి వెళ్ళిపోతే ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ నాలో ఉంటాయి. కానీ జ్ఞానము, వివేచన నా దగ్గర లేదయ్యా అని అంటుంది. ఇంకా సువర్ణము దానికి సాటి అయినది కాదు. అంటే వాక్యానికి సువర్ణము కూడా సాటి అయినది కాదంటున్నాడు. ఏమండి ఈరోజు మనం ఏమంటున్నామంటే సువర్ణమే నాకు గొప్ప అంటున్నాం. ఏమంటే బంగారం ఒకవైపు, బైబిల్ ఒకవైపు పెట్టామనుకోండి, ఏది కావాలని కోరుకుంటాము? 10 తులాల బంగారం ఉంది. ఒకవైపు బైబిల్ ఉంది. ఏది కోరుకుంటాం?
ఇప్పుడు రేటు పెరిగిపోతుంటే గుండెలు పోతున్నాయి, పెరిగిపోతుందని. అవునా? బంగారం ఏమైపోతుంది? పెరిగిపోతుంది. అంటే ఆయన పెరిగే కొద్దీ ఈయన గుండెలు పగిలిపోతున్నాయి. పెళ్లిళ్ళు చేయాలంటే ఏమంటే ఎన్ని తులాలు పెడతారు? 3 తులాలు పెడతారా? 4 తులాలు పెడతారా? అవన్నీ ఇలా ఇంట్లో పెట్టుకోవడానికి ఏమంటే ఎంత ఇబ్బంది లేదా? ఏమండి ఇంత పెరుగుతున్నా కూడా ఆ ప్రొద్దుటూరులోకి వెళ్ళిపోతే ఆ బంగారాల చుట్టూరు జనాలే, అంగాల చుట్టూరు. ఏమండి పెరిగిపోతున్నా కూడా ఏమండి వాళ్ళు కొంటూనే ఉండరు. అందుకే ఏమంటుంది బంగారం? సువర్ణము దానికి సాటి అయినది కాదు అని అంటున్నాడు. ఇంకా దాని విలువ కొరకై వెండి తూచరాదు. అంటే ఈరోజు ఆ జ్ఞానం వివేకము దగ్గర నువ్వు ఎంత వెండి వేసినా దానికి తూచదు. అది ఓపీరు బంగారమునకైనను విలువగల గోమేధికముకైనను నీలమునకైనను కొనబడినది కాదు. మరి అలాంటి గని, అలాంటి వివేచన ఎక్కడ ఉందయ్యా? అదే యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. అందుకనే పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక ఏమంటే 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, చదవండి. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే యేసుక్రీస్తు యందే గుప్తములై ఉన్నవి. గుప్త నిధులు ఎక్కడున్నాయి? ఏడాయి గుప్త నిధులు? ఆ గుప్త నిధుల కోసం ఎంతో మందిని బలి ఇస్తున్నారు ఈరోజు. కానీ అసలు సిసలైన గుప్త నిధి ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది. ఆయన దగ్గరికి నువ్వు వస్తే, నువ్వు పరిశీలిస్తే, పరిశోధిస్తే, నువ్వు కష్టపడి చదివితే ఆ గుప్త నిధులన్నీ నీ వశం అవుతాయి. అవునా? అందుకే ఉన్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ యందే, ఆయన యందే గుప్తమై ఉన్నవి అని అంటున్నాడు. గుప్తమై ఉన్నాయి. అవునండి. ఆ మహానుభావుడు నోరు తెరిస్తే ఎలాంటి మాటలు చెబుతానన్నాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు? నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పెదను అని అన్నాడు. అంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ ప్రభు వారే, యేసుక్రీస్తు వారే చెప్పాలి. ఆయన చెప్పకపోతే మనకు తెలిసేది కాదు ప్రేమైన వాళ్ళ. అవునా? మరి నిజంగా ఇంకా ఎన్నో గూఢమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. అవన్నీ మనము చదవడానికి మనం టైం స్పెండ్ చేయలాగే పోతున్నాం. అంటారు కాదంటారా? ఏమంటే ఈరోజు మనము చదివినామనుకో, మత్తయి సువార్త ఒకసారి చదివాం, ఏమంటే మళ్ళా చదువుతుంటే ఇంకా కొత్తగానే ఉంటుంది, పాతగిరిపోతుందా? ఏమంటే అంటే బైబిల్ ఈ గని ఎంత త్రవ్వినా కొత్తదిగానే ఉంటుందే తప్ప విసుగు అనేది రాదు. నిజంగా ఈ చాలా ఒక 7-8 సార్లేమో నేను బైబిల్ అంతా చదువుతున్నప్పుడు నిజంగా ఒక్కొక్క పాయింట్ను మనం ఆలోచిస్తూ ఉంటే ఇది చదివి నేను అప్పుడు ఎందుకు రాలే, అప్పుడు ఆ ముత్యం దొరకాలి నీకు. అవునా? అంటే నిజంగా మంచి మంచి విషయాలు మనం చదువుతున్న కొద్దీ ఏమైపోతాయి అంటే ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు మనకు దొరుకుతాయి. కానీ మనము ఈ దీన కోసము ఆలోచించకోకుండా నిజంగా ఈ లోకంలో ఉన్న వాటిని గురించి మనం ఆలోచించుకుంటూ సరైన జ్ఞానములుగా మారలేకపోతున్నాం. కానీ మొదటి శతాబ్దంలో ప్రేమైన వాళ్ళు ఈ వాక్యపు విలువను గురించి ఎంత గొప్పగా రాశారు అంటే అంత గొప్పగా
రాశారు, వాళ్ళు గుర్తించారు. కానీ ఈరోజు మనము గుర్తించలేక పోతున్నాం. నిజంగా ఆయన గుర్తించి ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం. త్వరగా కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. నిజంగా వాళ్ళు ఈ మహాగణిని గుర్తించారు. గుర్తించి సమాజానికి ఎలాంటి ప్రకటనలు చేశారో, నాయన బంగారం కాదురా నువ్వు చూడాల్సింది, వెండి కాదు, వజ్రాలు కాదు, ప్లాటినం కాదు, ఏది కాదు, దాని అంతటికి దాని అబ్బాయిది ఏమంటే అంతే కదా. కానీ దీని వాల్యూ మనం గుర్తించలేక పోతున్నాం. చూడండి, వాళ్ళు గుర్తించి ఎంత గొప్పగా ఈ మాట చెప్పాడు. 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం 9-10 వచనాల్లో మనం చదవగలిగితే ఏమంటున్నాడు ఆయన భక్తుడు? యెహోవా యందైన భయము, యెహోవా యందైన భయము పవిత్రమైనది, పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అంటే సత్యమైనవి, న్యాయమైనవి ఏవి అంటే అది దేవుడు వ్రాయించిన బైబిల్లో ఉన్న మాటలే. అలా చెబుతూ ఏమంటున్నాడు? అవి 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 అంటే దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలివి, బంగారు కంటెను, కోరదగినవి. కోరుతున్నావా? ఈరోజు ఇంత వాల్యూ వాళ్ళు గుర్తించారు కనుకనే బంగారాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు. వెండిని కూడా, బంగారాన్ని పక్కన పెట్టే వెండి పెద్ద గొప్ప విషయమా? ఏమన్నాడు? బంగారము కంటెను, విస్తారమైన మేలివి, బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, తేనె దారల కంటెను, మధురమైనవి. కానీ మనం తేనె తింటున్నాం, బంగారాన్ని దాన్ని మురిసిపోతున్నామే తప్ప ఈరోజు బైబిల్ను చూసి మురిసిపోలేక పోతున్నాం. ఒక అధ్యాయం చదివాలని నిద్ర వచ్చారు. ఏమన్నా ఒంటరి కాదంటారా? ఏమండి? నిజంగా ఒక ఆయన మాట్లాడుతూ ఒక సబ్జెక్టును తీయాలి అంటే, ఆ సబ్జెక్టు పరిపూర్ణంగా నీకు తెలియాలి అంటే బైబిల్ను 12 సార్లు చదవాలట. ఒక సబ్జెక్టును మనకు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఎన్ని చదవాలా? 12 సార్లు. ఒక అధ్యాయం 2 అధ్యాయాలు కాదు. మరి పెద్ద ఆయన ఏం చదువుతున్నాడు? ఆయన రోజుకు 100 అధ్యాయాలు. మనకు 3 అధ్యాయాలు చదివేలాగలే పడిపోతాం మనం. ఉంటారు కదంటారా? ఏమంటే మరి ఇప్పుడు నిజంగా మనం అందరం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు చెప్పండి? అమ్మగారు 5 అధ్యాయాలు. ఇంకా ఆమెకే ముసలేమా పని పాట, ఆమె చదువుకుంటాడులే అని అనుకుంటున్నాంలే మనం. చెప్పండమ్మా, మీరు ఎన్ని గంటలు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఒక అధ్యాయంలో చదవలేదా? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? ఇలా పాట వింటున్నా, మనకి ఈ గనే విలువ అర్థం కాలే. ఏం చెప్తాం బయటికి వెళ్ళి? అవునా? ఆలోచించండి. చదవాలి. కనీసం మనము 2-3 అధ్యాయాలన్నా చదవకపోతే ఈ గని విలువ మనకు అర్థము కాదనేదే అర్థం కావాలి. నిజంగా మీరు ఈ వాక్యానికి బానిస అయిపోయినాం అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? త్రాగు మందునికి 2 కోటలు కొట్టలేదు అనుకో, ఎలా ఉంటుంది? ఎంతో పోగొట్టుకున్నట్టు, ప్రశాంతంగా ఉండకుండా గల్లి బిల్లి చేర్చంటాడు. అవునా? అదే 2 అంశులు పోసినా అనుకో, కానీ అమృతం తాగినట్టే. అవునా?
అలాగే నిజంగా మనము బైబిల్ను ఒక రోజు చదవకపోతే ప్రశాంతత అనేది ఉండదు. ఎంతమంది ఇది అనుభవించాలని చెప్పండి. ఈరోజు నేను బైబిల్ చదవలేదు, నాకు సరైన ప్రశాంతత లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అలాగా మనకు అనిపించలేదు అంటే దీనికి ప్రాధాన్యత మనము ఇవ్వలేదన్నట్టు. నాకుంటది ఇది. అప్పుడు ఇప్పుడు బైబిల్ చదవకపోతే ఆ కొరత ఉంటుంది. ఒకప్పుడు ఆదివారం వచ్చే ఏదైనా పల్లెలకు వెళ్ళి సువార్త చేయలేదనుకోండి, అప్పుడు పానమంతా ఆనందంగా ఉండదు. ఏదో ఒక పల్లెకు పోయించినాం అనుకోండి, ఏదినంత ఊరేగినంత ఆనందము ఉండదు. ఎందుకంటే అలాగా మనము అలవాటు పడిపోయాం. అంటే ఒక దానికి అలవాటు పడిగిపోతే అది చెయ్యలేదనుకో మనకు మనశ్శాంతిగానే ఉండదు. కనుక అందుకే ఏమంటున్నాడు ఈయన ముగించుకున్నా, అవి బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను మధురమైనవి. 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. చూడండి వాళ్ళ అనుభవాలు చూడండి ఎంతగా రాస్తున్నారో. ఏమండి అంటే ఆ గనిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు కనుకనే ఇలాంటి మాటలు చెబుతున్నారు. ఎంతట యెహోవా మాటలు పవిత్రమైనవి. ఈ పవిత్రమైనవి మనము కూడా ఆచరిస్తే మనల్ని కూడా పవిత్రంగా చేయగలుగుతాయి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. చూడండి ఈ మహాగని విలువను ఈరోజు మనము సరైన విధంగా గుర్తించలేకపోతున్నాం. 119వ అధ్యాయం కీర్తన గ్రంథం 119 72వ వచనం చూడండి. వేల కొలది కీర్తన గ్రంథం 119 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. భక్తుడు ఏమంటున్నాడు? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని అన్నాడు. అంటే దేనికి ప్రియాతిస్తున్నాడు ఆయన? వెండికి ఇచ్చాడా? బంగారానికి ఇచ్చాడా? దేనికి? దేవుని ధర్మశాస్త్రానికి. ఏమండి? వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని అంటున్నాడు. అంటే ఇంత మేలుకరమైన ఏమండి ఈ గనిని ఎంతవరకు మనం త్రవ్వగలుగుతున్నాం? ఏమండి ఎంతవరకు ఈ గనిని మనతో పెట్టుకుంటున్నాం అన్నది మనం ఈ పాఠం విన్న ద్వారా మనము ఆలోచన చేసుకోవాలి. కనుక మరి మీకు చెప్పేది ఏంటి అంటే ఈ విలువైన జ్ఞానము మనకే సొంతం అయిన దాన్ని మనం ఏం చేయాలంటే విలువైనది ఇంకా విలువైనదిగానే సమాజానికి తీసుకొని వెళ్ళాలి తప్ప దీన్ని విలువను మనమే తీయకూడదు, తగ్గించకూడదు. అవునా? నేర్చుకున్నది నువ్వు ఇతరులకు చెప్పకపోతే ఏం చేస్తున్నట్టు మనం ఏం చేస్తున్నట్టు దాని విలువను మనమే తగ్గిస్తున్నాం. అంతే కదా? గని ఉంది మన దగ్గర. ఈ గనిని ఏం చేయాలి? అనేక మందికి తెలియజేయాలి. ఏమండి ఎక్కడో వజ్రాలు దొరుకుతున్నాయని ఎరుగుంటలో అబ్బోలే ఆడికి పోయినా లేదా? అంటే వజ్రాలు అక్కడ ఉన్నాయని. మరి ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ వజ్రము ఏమండి
ఎంతమందికి అందించగలుగుతున్నాము అన్నది మనకు మనముగా ఆత్మవిమర్శన చేసుకుందాం. ఈ గనిని తెలుసుకొని త్రవ్వుకొని అనేక మందికి తెలియజేయడానికి ప్రయత్నము చేద్దాం. అందుకనే చివరిగా సామెతల గ్రంథం 2 మాటలు 4వ అధ్యాయం. ఈయన జ్ఞాని అయిన ఈయన తవ్వినాడుగా తవ్వి ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 7-8 వచనాలు. జ్ఞానం సంపాదించుకున్నట్టయే జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఏమంటే సంపాదించుకుంటున్నావా? లేదు, తక్కువ. ఇంకా దాని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగలించిన ఎడలా అది నీకు ఘనతను తెచ్చును. ఈ మహాజ్ఞానాన్ని, ఈ వాక్యాన్ని నువ్వు హెచ్చిస్తే ఆటోమేటిక్ గా ఇది కూడా నిన్ను గొప్ప చేస్తుంది. చేయదా? ఖచ్చితంగా చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, ఈ రోజు ఆ గొప్పతనాన్ని ఈ రోజు మనము అనుభవిస్తున్నాం. అవునా? అలాగే 8వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. జ్ఞానము ఎలాంటిదట? ముత్యముల కన్నా శ్రేష్టమైనది. కానీ నాకు ముత్యాల దండ కావాలని మనం మురిసిపోతాడు. అవునా? మ్యాచింగ్ కావాలా? హారం కావాలా? హారం మీదికి ముత్యాల దండ కావాలి. కానీ ఈడేమంటాడయ్యా? జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవి దానితో సాటి కావు అని అంటున్నాడు. చూడండి, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు అని అంటున్నాడు. మరి ఈ స్థితిలోనికి మనం వచ్చాము అంటే, ఇంత హై రేంజ్లోనికి మనము వచ్చినామా? రావడానికే ఈ మాటలన్నీ. కాబట్టి ఆలోచించండి. ఆలోచించి ఈరోజు ఈ మానవ నేత్రాలకు కనిపించని ఈ మహాగని విలువను ముందు మనం తెలుసుకుందాం. మన పిల్లలకు తెలియజేద్దాం. మన తరములో ఉన్న వారికి తెలియజేసి కొంతమందికైనా ఈ గనికి వారసులను చేద్దాం. అవునా? కనుక ఆలోచించండి. మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ గని వాల్యూను ఎప్పుడూ తగ్గించకండి. ఓకేనా? ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు నాయన. చెప్పబడిన మాటలన్నీ నాయన కేవలం చెప్పడానికి, వినడానికి మాత్రమే మేము పరిమితులం కాకుండా నాయన, మా నేత్రాలకు కనిపించని మహాగనిని మా కళ్ళ ముందర ఉండి కూడా దాని వాల్యూను మేము గుర్తించక గుడ్డివారముగా ఉంటున్నాం. అలాంటి మమ్మలను నాయన మా మనోనేత్రాలను తెరిపించి ఈ తరములో నాయన ఈ గనిని అర్థం చేసుకోవడానికి, దీని విలువను గుర్తించడానికి ఇదిగోనైనా అవకాశాన్ని మీరు ప్రసాదించారు. మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని నాయన మేము వినియోగించుకొని ఈ మహాగనిని తండ్రి అనేక మందికి తెలియజేసి ఈ గని యొద్దకు అనేక మందిని తీసుకొని వచ్చి ఆయన మీరున్న లోకానికి అర్హతను సంపాదించుకునే వారముగా మేమందరం ఉండే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మహాగని మనందరం నేర్చుకొని మరి ఈ గని ద్వారా అనేక మందిని మరి దేవుని కోసం మరి పనిచేసేవారుగా
దేవుని కోసం బ్రతికే వారిగా మరి మేల్కొల్పుతూ మరి దేవుని వర్గానికి చేర్చాలని మరి మనమందరము ఆయన యొక్క ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ గని ద్వారా మనమందరం ప్రయాసపడతాం. ఇంతటి మహాజ్ఞానాన్ని అందించిన దైవశివుడు మరి యోహానే గారికి క్రీస్తునామములో శుభవందనం తెలియజేసుకుందాం. మరి అందరు లేచి నిలబడి వాక్య పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించుకుందాం. శ్రీల మైత్రి వారు వచ్చి మరి పాట పాడి దేవుని వైపు వచ్చారు.